నెల్లూరు సంతపేట 3 టౌన్ పోలీసులు తన యాక్టివా బండిని 2 నెలలుగా ఇవ్వకుండా వేధిస్తున్నారని సుజనారాం దేవాసి ఆరోపించారు. ఆగస్టు 21న పోలీసులు బండి పట్టుకున్నప్పటి నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారని, ఇవాళ ఇస్తాం రేపిస్తామంటూ మభ్యపెడుతున్నారని పేర్కొన్నాడు. నేనడిగితే బండి ఇచ్చేశాం పో అంటున్నారని, సీసీ కెమెరాలు చెక్ చేసుకోమంటే అవి పనిచేయడం లేదని నిర్లక్ష్య సమాధానమిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై ఎస్పీ చొరవ తీసుకుని న్యాయం చెయ్యాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నా పేరు సుజనారాం దేవాసి. నేను ఆచార్య వీధిలో ఉండేది. 21 ఆగస్టున రోజు రాత్రి నవజీవన్ టైంలో మా వాళ్ళు వస్తే నా బండి వేసుకొని మా మామ కొడుకు రైల్వే స్టేషన్కి వచ్చాడు. ఆ రోజు 2 గంటలకి పోలీసు వాళ్ళు బండి పట్టుకున్నారు. పట్టుకుంటే నేను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగితే మా వాళ్ళు ఎవరు పట్టుకోలేదండి, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంటుంది, ఒకసారి ఆడ వెళ్ళి చూడండి అంటే నేను మళ్ళీ ఇక్కడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చి చూస్తే నా బండి ఇక్కడే ఉంది. చూసిన తర్వాత నేను అడిగితే సార్ లేరు మళ్ళీ రండి అని చెప్పారు. మళ్ళీ నేను 2వ రోజు మళ్ళీ కూడా వచ్చాను. వచ్చి అడిగితే సార్ లేరు మళ్ళీ రండి, అలాగే ఇంచుమించు నాకు 8 సార్లు అలాగే చెప్పి పంపిస్తూ ఉన్నారు. సరే నాకు సమాధానం చెప్పట్లేదని చెప్పి నేను మా హౌస్ ఓనర్ని లక్ష్మణ యాదవ్ అని అతను ఉండేది పవతల వారికి, అతన్ని నేను తీసుకొచ్చాను తోడుగా. రేపు రండి ఎల్లుండి రండి, రేపు రండి ఎల్లుండి రండి అలాగే చెప్తా వస్తున్నారు. ఇప్పుడు తీరా చూస్తే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ సార్ ఇస్తారా లేదా ఏం విషయం అని అడిగితే ఇప్పుడు ఏమంటున్నారంటే మేము బండి తీసుకురాలేదు, మేము వెంటనే వాడికి ఇచ్చేసామని చెప్తున్నారు. అది నాకు న్యాయం చేయాలని చెప్పి నేను ఎస్పీ సార్తో కోరుకుంటున్నాను. న్యాయం చేస్తారని కూడా నాకు నమ్మకం కూడా ఉంది. కానీ నేను బండి అయితే పోలీస్ స్టేషన్లో 3 సార్లు చూశాను. కెమెరాలు చెక్ చేయండి సార్ అంటే కెమెరాలు మాకు పనిచేయట్లేదు, నువ్వు తల బండి చూసుకొని ఏ బండి చెప్తే ఆ బండి ఎలా ఇది అవుతుంది, నువ్వు కావాలని చెప్తున్నావు అని చెప్పి అలా చెప్తున్నారు. ఒక్కొక్కసారి ఏమంటే మేము డ్యూటీలో లేము, నువ్వు చెప్పే డేట్లో మేము డ్యూటీలో లేమని అంటారు. ఒక్కొక్కసారి నేను వాడికి ఇచ్చేసామని అంటారు. ఒక్కొక్కసారి వైట్ బండి చూసి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి చెప్తారు. ఏది అనేది కూడా నాకు క్లారిటీ అయితే వాళ్ళు ఇవ్వటం లేదు. నేను ఎస్పీ సార్తో కొంచెం నా బండి నాకు వేయించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. హర హర మహాదేవ్, ఓం నమః శివాయ. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు వేలాది మంది మహిళా భక్తులతో శోభాయాత్ర కార్యక్రమం. 6 గంటలకు హరిద్వార్ అర్చకులచే కాశీ, గయా, ప్రయాగ్ ఘాట్ ని తలపించేలా పవిత్ర గంగా హారతి కార్యక్రమం. 7 గంటలకు 108 తెప్పలతో పవిత్ర స్వర్ణాల చెరువులో శివకృతి కార్యక్రమం. నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు నెల్లూరు గ్రామదేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత ఉన్న గణేష్ ఘాట్ వద్ద జరుగును. కావున భక్తజనులందరూ ఇంతటి మహోత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. Please subscribe SS News AP.